మాజీ మంత్రి పేర్ని నాని అతని కుమారుడు పేర్ని కిట్టుపై జనసేన నేత కొరియర్ శ్రీను తీవ్ర విమర్శలు చేశారు. పేర్ని కిట్టు ఒక డ్రగ్గిస్ట్ అంటూ ఆరోపించారు. పేర్ని నాని చేసిన ప్రతి అవినీతికి తన వద్ద ఆధారాలున్నాయని తెలిపారు. పేర్ని కిట్టు నార్కో టెస్ట్ కి రావాలని కొరియర్ శ్రీను సవాల్ విసిరారు. నేను రౌడీ షీటర్ అని మీరు అన్నారు కదా, నాకు రౌడీ షీటర్ ఎప్పుడు వచ్చిందో మీరు చెప్పగలరా పేరు నాని గారు? నువ్వు గెలిచినప్పుడు నాకు రౌడీ షీట్ లేదు, నేను పార్టీలో చేరినప్పుడు రౌడీ షీట్ లేదు. 2023 సెప్టెంబర్లో నాకు రౌడీ షీట్ వచ్చింది. ఎందుకు వచ్చింది రౌడీ షీటు? నువ్వు చేసే అరాచకాలకి, నువ్వు చేసే మోసాలకి నేను ప్రతిదీ ప్రతిఘటిస్తున్నానని రౌడీ షీట్ పెట్టి నన్ను బెదిరిస్తాకి, పోలీసులు బెదిరిస్తాకి నువ్వు నా రౌడీ షీట్ ఓపెన్ చేసావు. నువ్వు ఇచ్చిన బిరుదు మాకు రౌడీ షీటర్, నీకు పనిచేసినందుకు. కానీ ఒక్క మాట అడుగుతున్నా మీ అందరి ముందు, మీడియా సమక్షం ముందు, నీ కొడుకు గంజాయి బ్యాచ్ కాదా? నీ కొడుకు నార్కో టెస్ట్ తీసుకొచ్చి కూర్చోబెట్టండి. నీ కొడుకు గంజాయి కొడతాడా లేదా? నీ కొడుకు గంజాయికి, మత్తు పదార్థాలకి అలవాటు పడ్డాడా లేదా చూడండి ఒక్కసారి. నీకు దమ్ము ధైర్యం ఉంటే పేరు నాని గారు నీ కొడుకుని తీసుకొచ్చి నార్కో టెస్ట్ తీసుకురండి. ఇది కానీ నార్కో టెస్ట్ నీ కొడుకుని వాస్తవం కాకపోతే నేను మచిలీపట్నం నుంచి వెళ్ళిపోతాను. పోలీసులతో నువ్వు కట్టించిన బ్యానర్ నా ఆఫీస్కి వచ్చి నువ్వు ఏ యాదల కుర్రాడు అయితే నువ్వు వెనకేసుకొస్తున్నావో అడుగో. ఈ యాదల కుర్రాడు ఈడికి మీ అబ్బాయి పెట్టిన ముద్దు పేరు తిర్రు, అంటే తూనికి లాగా అటు ఇటు పరిగెడతాడని తిర్రు అని పెట్టు. ఇదిగో నా ఆఫీస్కి వచ్చి నా కారు ఎక్కి ఎలా ధ్వంసం చేశారు చూడండి. నా ఆఫీస్ మీద పడి ధ్వంసం చేశారు 300 మంది. కేసు రిజిస్ట్రేషన్ అయిందా? ఇప్పుడు చెప్పండి పేరు నాని గారు. పోలీసులు కేసు రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. ఈ కేసుకి రిజిస్ట్రేషన్